ఓహ్! దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి టోపీ దోశ, దహీ పూరి, ఇడ్లీ, సాంబార్, చట్నీ, సౌత్ ఇండియన్ టిఫిన్స్ థాలీ అయితే మనం ఈరోజు ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. క్రేజీ ఉంటుంది ఈటింగ్ ఛాలెంజ్ అయితే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో మనకైతే ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని మొత్తం తినేసి డన్ చెప్పిన వాళ్ళే విన్నర్. నేను కూడా లాస్ట్ వీడియోలో డన్ చెప్పడం మర్చిపోయినా, సో అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నా డన్ చెప్పాలి అని. ఓకేనా? ఓకే. నువ్వు విన్ అయినా డన్ చెప్పాలి, నేను విన్ అయినా డన్ చెప్తా. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే ఛాలెంజ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. చాలా బాగుంది అసలు. సాంబార్ అయితే అద్దరిపోయింది. ఈ దోశ క్రిస్పీ క్రిస్పీ కేక్ ఉంది కదా. నిజంగా బాగా ఉంది. నిజంగా మాటలు రాగా కాము. నాకు చట్నీ కంటే సాంబార్ నచ్చింది బాగా. అదే సాంబార్ తింటున్నా. టోపీ అది ఫ్యాన్ గాలికి ఇంకా క్రిస్పీ అని, నేను చేసిన క్రిస్పీకి ఇంకా క్రిస్పీ అని. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, సాంబార్, చట్నీ. చట్నీగా చట్నీ. ఇడ్లీ సూపర్. బాగుంది కదా. సూపర్. వావ్. ఎంత బాగుందో.
అమ్మా నాకెందుకు రోజు ఇంతగానం గొంతు పట్టుకుంటుంది. అమ్మా దహీపూరి చూస్తే నోరు ఊరిపోతుంది. ఊడిపోవడం కాదు, ఊడిపోతుంది అంట నోరు. సరే దాని వాడా దహీపూరి అంటున్నా మర్చిపోయి. నాకు పైన మంటలు వేస్తుంది. అదే రావట్లేదండి, అది దగ్గర ఫ్యాన్ అంటుంది. అమ్మా అమ్మనే మొత్తం కింద పడిపోతుంది. నేనే విన్నర్. చిటిని మూతి పెట్టు. పాపం ఏమో చూడు అంతే ఉంది, ఏమో చూడు అంతే ఉంది. అయ్యో సాంబార్ మొత్తం డ్రెస్ మీద పడ్డది. మా అక్క ఓడిపోయింది. ఇప్పుడు మా అమ్మ చూసిందనగా నా ముక్కు అలగొడుతుంది. ఓడిపోయినేమో కానీ నేనే విన్నర్ అయినా. పాపం ఓడిపోయింది మా అక్క. చాలా రోజులు గెలిచినోలే, ఏం కాదు. ఈ సాంబారు మొత్తం దాగినామనుకో ఇంకేం లేదు. మేము తంటడా నన్నైతే బాత్రూమ్లకి ఉరకాల్సి వస్తుంది ఇద్దరం. సో అందుకని సాంబారు ఓన్లీ ఇడ్లీ దోశలోకి అద్దుకొని తిన్నాం. సో అందుకే దీన్ని స్కిప్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే మొత్తం మా చెల్లె ఫస్ట్ తినేసింది. నాకైతే ఈ వడ అసలు స్పూన్లకైతే జారిపోతుంది. ఈ ప్లేటు బాగా స్మూత్ ఉండేసరికి ఇటు అంటే ఇటు పోతుంది, ఇటు అంటే అటు పోతుంది కదా. నాకైతే అసలు తినడానికి రాలేదు. కానీ మా చెల్లె ఎంత ఫాస్ట్గా తిన్నా నాకే అర్థం కాలేదు. నేను చూసేసరికి దాంట్లో వడనే లేదు. చిట్టి నా మూత ఎట్లుంది? నీ మూత ఇగో ఈడ పెరుగంటింది, ఈడంటింది. ఇగో ఈ నుంచి ఈడ దగ్గారింది, ఈ నుంచి ఈడ దగ్గారింది. నాది ఎట్లుంది? నార్మల్గా ఉంది. మరి నాకంటే నీదే ఎక్కువ. మరి అయ్యయ్యో. సో ఫ్రెండ్స్ నాకైతే పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇది క్లియర్ చేసి పనిష్మెంట్ కలుసుకుందాం. ఓకే కలుసుకుందాం. నేను పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా లేను. ఎందుకు లేవు? తీసుకుంటలేపా. ఏం చెప్తావు తీసుకోకపోతే ఓడిపోయాక. సో ఫ్రెండ్స్ మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే తీసుకుంటా. అదేంటో చూపెట్టాలా? డేంజరస్ పనిష్మెంట్, రివెంజ్ పనిష్మెంట్, డబుల్ రివెంజ్ అనుకోవచ్చు. నాకు ఆ రోజు ఇట్లనే పనిష్మెంట్ ఇచ్చింది లెమన్ మిర్చి. అప్పుడు నేను ఒక్కటొక్కటి ఇస్తే ఇప్పుడు మా చెల్లె నాకు రెండు ఇస్తుంది. అమ్మో ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చింది నాకు. ఎందుకు ఓడిపోయినావు మరి? ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చింది నాకు అంత. సరే తిను. ఇవో మొత్తం నాకు ముందే కోల్డ్ అయింది చిన్న. ఇప్పుడు నువ్వు నిమ్మకాయ పెడితే అది ఇంకా ముక్కు ఇట్లా కాడతా చీమిడిది ముక్కలకి. అదంతా ఇవి మొత్తం కచ్చపచ్చ నమ్మలాల. ఓకే రెండు కూడా. ఓకే ఇది తొక్క కూడా తినాలి. ఇది తొక్క ఇట్లా తింటామే. సరే స్టార్ట్ చెయ్యి. ఎందుకు ఎడుతున్నావు చిట్టి? పనిష్మెంటే కదా, ఏమన్నా తీసుకుంటున్నావా? పనిష్మెంటే కదా అంటుంది. ఇంకా చూడు ఎట్లా ఇస్తుందో. తిను కానీ. పండు ఇంత పెద్ద మిరపకాయ తెచ్చిన రోజు నీకు ఎంత చిన్నది తెచ్చిన ఇగో చిన్నది తెచ్చిన. ఇగో అమ్మా దొంగది ఫ్రెండ్స్ ఈమె నిజంగా. ఓకే పర్లేదులే, ఏమైతుంది. నేను ఇది తీసుకోవా? సరే తిను.
ఆ రోజు నాకు ఎట్లా ఇచ్చింది ఇప్పుడు తిను. వామ్మ మా అక్క ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు కళ్ళు మూసుకపోతున్నాయి మా అక్కకి. నేను ఇట్లా ఎందుకు అంటున్నా? ఓకే, ఫుల్ కాన్ఫిడెంట్ గా తింటున్నా. తిను. అది వర్షం కూడా వస్తలేదు మా అక్కకి. ఓ మెల్లం మా అక్క ఎక్స్ప్రెషన్ చూపెట్టు. మొత్తం కచ్చపచ్చ అమ్మలేసింది. ఏమేమి చిట్టి గట్లున్నావు? ఇంకొకటి తినాలా? అలా అలా చెప్తున్నా. అమ్మా అమ్మా అమ్మలేదు ఏం లేదు. తిను. అగో పండ్లు ఇటు పక్కన అమ్మలు ఒకటే దోడన్నమ్మ నాన్న. మళ్ళీ ఈ పక్క కూడా పుల్లగా అవుతుంది. సరే తినమ్మా. స్వీట్ అనుకొని తినేసే కదా. పుల్లగా ఉండడా? ఓ పైకన్. మొత్తం తింటలేదు. నాకేం మొత్తం తినిపించింది. ఓమే నన్ను మోసం చేస్తున్నావు చిట్టి నువ్వు. తిను. వెరీ గుడ్ గర్ల్. తిన్నాం. పచ్చిమిర్చి పడేసినవా? చూసుకో, మీ ఎత్తుక్కో ఎత్తుక్కో. తిన్నా తిన్నా. ఎలా అని చెప్పు చిట్టి ఇప్పుడు. ఫస్ట్ తిన్నప్పుడు మరి అంత పుల్లలేదు. సెకండ్ తిన్న తర్వాత ఇక ఈ హన్ను గయా. గయా అంటే కూరలు పోయింది మొత్తము ఇట్లా అది చూడండి. ఇదే వినిపిస్తారా చిట్టి? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసిన. మా చెల్లె నాకు రివెంజ్ పనిష్మెంట్ అని చెప్పి 2 పచ్చిమిర్చి 2 నిమ్మకాయలు ఇచ్చింది. నెక్స్ట్ టైం చెప్తా ఉండు పండు నీ పని. సరే చూద్దాం పండు. చూడు బేకులు తీసి తీయు. ఆగు రావట్లేదు. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి డిఫరెంట్ థాట్స్. త్రివేణి అక్క చీటింగ్, మీ చెల్లి గెలిచింది ఈసారి, మీరు పాపడ్ కౌంట్ చేయాలి చీటింగ్ అంట. అలా కాదు, నేను పాపడ్ తక్కువ తిన్నా, మా చెల్లి పాపడ్ ఎక్కువ తిన్నది. ఇంకా సమోసాలో మా చెల్లి ఒకటే తిన్నది, ఒకటి కూడా పూర్తి చేయలేదు. నేను ఒకటి తినేసి ఇంకా సగం కూడా తిన్నా. సో అది కౌంట్ చేయాలి. నేనే విన్ అయినా, తను ఓడిపోయింది. సో మీరు అది లాజిక్ మర్చిపోయినట్టున్నారు. సెకండ్ కామెంట్ వచ్చేసి మానస రెడ్డి. అక్క, నా పేరు మేనక, మీ వీడియో చాలా బాగుంటాయి, ఒకసారి నా పేరు పలకండి ప్లీజ్. హాయ్ మేనక గారు. థర్డ్ కామెంట్ వచ్చేసి గౌతమి కావ్య. ప్లీజ్ చికెన్ రోల్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ సిస్టర్స్. లాస్ట్ లో డ్రా అవుతుంది అనుకున్నా కానీ చిట్టి గెలిచింది. అండ్ ప్లీజ్ చికెన్ రోల్ ఛాలెంజ్ చేయండి, లవ్ యూ సిస్టర్స్ అంట. ఓకే అక్క, తప్పకుండా చేస్తాం. మీరు చాలా రోజుల నుంచి చికెన్ రోల్ చేయమని అడుగుతున్నారు, కానీ మాకు తినగలుగుతామో తినలేమో అని డౌట్ వస్తుంది. సో అందుకే చేయలేకపోతున్నాం, కానీ ఈసారి ఖచ్చితంగా చేస్తాం. ఓకేనా? చేద్దామా? చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. చెప్తా ఉండు నీ పని. ఏం చెప్తావు? నెక్స్ట్ వీడియోలో చెప్తా. హలో అన్న పాత అబ్బాజీ గే గే గే.